నమస్తే అండ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్. మహాభారత యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎవరికి వారు బల సమీకరణలో మునిగిపోయారు. అప్పుడే యాదవుల మద్దతు కీలకంగా మారింది. దుర్యోధనుడు తెలివిగా ముందే కృష్ణుడిని కాకా పట్టాలని చూసినా అంతకంటే తెలివని కృష్ణుడు లౌక్యంగా పాండవులకే తన మద్దతుని చెప్పేశాడు. బాగా ఆలోచించిన సుయోధనుడు బలరాముడిని లైన్లో పెట్టేశాడు. ఒకవైపు బలరాముడు కౌరవులకు, కృష్ణుడు పాండవులకు మద్దతు ఇవ్వడంతో యాదవుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఆ కన్ఫ్యూజన్లోనే యుద్ధం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహాభారతంలోనూ పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూడా రాజకీయ పార్టీలు ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. తమ గెలుపు కోసం వారిని వాడుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాయి. అది సాధ్యం కాదని తెలుసు. అది అయ్యే పని కాదని అందరికీ క్లారిటీ ఉంది. కానీ అది సాధిస్తానంటూ రెస్టులో ఉన్న రాజకీయ నేత సైతం యాక్టివ్గా మారిపోయారు. అదే జరిగిపోతుందంటూ మభ్యపెట్టి పనిలో అధికార పార్టీ జరిగి తీరాల్సిందేనంటూ దాన్ని ఫుల్గా వాడుకోవాలని ప్రతిపక్ష పార్టీ ఫైటింగ్ చేస్తున్నాయి. జరిగినా జరగకపోయినా తనకు సంబంధం లేదంటూ కొత్తగా వచ్చిన ఫుల్ టైం నేత సిగ్నల్ ఇస్తున్నారు. విభజన దెబ్బకు పడుకున్న పార్టీ కూడా లేవడానికి దీన్ని పట్టుకుంటున్నారు. ఎవరికి వారు ఆ వర్గాన్ని తమ సైన్యంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు రిజర్వేషన్లు అనే ఎండమావిని చూపించి రెచ్చగొడుతున్నారు. తమ ఓట్ల లెక్కలో వారిని కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాపు రాజకీయం కాక రేపుతోంది. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఆ వర్గం కోసం ఇప్పటి నుంచే అందరూ వల విసురుతున్నారు. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో బాబు రాజకీయ అవసరం దాన్ని మళ్లీ చెలరేగేలా చేసింది. ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ బాబు చేసిన వాగ్దానం ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ఈక్వేషన్లకు దారితీస్తూ ఉంటే ఈ వర్గానికి చెందిన కొందరు నేతలకు మళ్లీ కెరీర్ రీస్టార్ట్ చేస్తోంది. కమిషన్ వేస్తా వీళ్ళని కూడా వెనుకబడిన వర్గాల్లో చేర్చి వాళ్ళ రుణం తీర్చుకుంటారని కాపులందరికీ హామీ ఇస్తున్నా. కాపు రిజర్వేషన్లకు పోరు చేస్తున్నారంటున్న ముద్దగడ పద్మనాభం 2 సార్లు నిరాహార దీక్షలతో హడావిడి చేశారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటున్నారు. పోటీగా కాపు రిజర్వేషన్ చైర్మన్ తో పాదయాత్ర అని టీడీపీ అంటోంది. రెండింటికి పర్మిషన్ లేదంటూ డీజీపీ ప్రకటించారు. 16వ తేదీన రావులపాలెం నుంచి వయా అమలాపురం మీదుగా అంతర్వేదికి 5 రోజులు పాదయాత్ర చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగిందండి. ఇప్పటికే వైసీపీ ముద్రగడ పోరుకు ఫుల్ మద్దతు ప్రకటించింది. అంతగా ఓన్ చేసుకుని మాట్లాడకపోయినా తమ పార్టీ నేతలను ముందుకు పెట్టి రాజకీయం నడిపిస్తున్నారు. ముద్రగడకు డైరెక్షన్ ఇచ్చేది జగనే అనే ప్రచారం బలంగా జరుగుతోంది. టీడీపీ వాగ్దానం చేసింది కాబట్టి అమలు చేయాలంటున్నారే తప్ప మిగతా విషయాల్లాగా తాము కూడా అధికారంలోకి వస్తే ఇస్తామని మాత్రం క్లారిటీగా చెప్పటం లేదు. ప్రజలకి తెలియచేసేది ఏమిటంటే ముద్రగడ పద్మనాభం గారు ఒంటరివాడు కాదు. ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వెనుక ప్రతి కాపు సోదరుడు ఉన్నాడు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీని ఈ ప్రభుత్వాధినేత నెరవేర్చుకోకపోతే మూల్యం చెల్లించే దశకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళాలి. లేటెస్ట్ గా కాంగ్రెస్ సైతం కాపు ఉద్యమానికి మద్దతంటూ రంగంలోకి దిగింది. ఏకంగా ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోనే వ్యవహారం నడిపించింది. ముద్రగడతో ప్రత్యేక సమావేశం పెట్టింది. ఆయనకు మద్దతుగా తాము కూడా పోరాడతామని ప్రకటించింది. నిర్దిష్ట కార్యాచరణ మాత్రం ఏమీ చెప్పలేదు. Consistently, the Kapu community has been denied their political right which was due to them. As Pallab Rajuji and Ramchandran has said, there are rich Kapus, there are poor Kapus. And what they are demanding is an OBC reservation, which has got a income capping as decided by the Supreme Court. Now, Munir Kapus are OBC in Telangana.
and Kapus here don't have the reservation right. Honorable Sonia Gandhi ji in her speech had clearly said that without disturbing the present configuration of the OBC, బీసీలకు ఉన్న బీసీలకు ఏ ఇబ్బంది కలగనివ్వద్దు. రాజకీయంగా కూడా స్థానిక సంస్థల్లో ఏ ఒక్క బీసీకు ఇబ్బంది కలగకుండా కాపుల్ని బీసీలో చేర్చిన తర్వాత ABCDEF అనేటువంటి వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధమైనటువంటి వర్గీకరణ తీసుకున్నారు. ఇక ఫుల్ టైం పాలిటిక్స్ లోకి లేటెస్ట్ గా దిగిన పవన్ కళ్యాణ్ కు ఆ సామాజిక వర్గం మద్దతే ప్రధాన బలం. 2014 ఎన్నికల్లో అదే ఎక్కువ ప్రభావం చూపించింది అనేది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. కానీ తనకు కులాన్ని అంటగట్టొద్దంటున్నారు. కాపు రిజర్వేషన్లపై ఆయన వైఖరి ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. రిజర్వేషన్లు చాలా సున్నితమైన అంశం, దీనిపై చాలా చర్చ జరగాలని మాత్రం చెప్పారు. కులం కోసం పోరాడలేదు, నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ రాజు ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు బీసీలుగా పరిగణించారు. మళ్ళీ 1956 వరకు అదే, ఆల్మోస్ట్ 56 వరకు అదే కంటిన్యూ అయింది. మధ్యలో ఇంకొకసారి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. తర్వాత మందిగా ఆపేశారు. సో ఈ డిమాండ్ వాళ్ళు కాపులు అడుగుతున్నది అనేక దశాబ్దాలుగా ఉంది. ఇవాళ కాకరేపుతున్న ఈ కాపు రిజర్వేషన్ల వెనుక చాలా చరిత్ర ఉంది. ఏపీ రాజకీయాల్లో అవసరం గుర్తొచ్చినప్పుడల్లా ఈ అంశం అజెండాలకు వస్తోంది. కొందరు బలమైన నేతలుగా ఎదగడానికి కూడా దీన్ని బాగా వాడుకున్నారని కూడా చరిత్ర చెబుతోంది. విజయవాడకే పరిమితమైన ఒక లీడర్ ఈ సామాజిక వర్గానికే నాయకుడిగా ఎదిగి బలం పెంచుకోవాలని ప్రయత్నించారు. చివరికి అది ఆయన అంతానికి ఒక కారణంగా మారింది. ఒక సినీ దర్శకుడు పెద్దగా రాజకీయాల్లో తిరగకపోయినా ఒకే ఒక ఎలక్షన్ ఎపిసోడ్తో కేంద్ర మంత్రి అయిపోయారు. ఇక మెగాస్టార్ ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రయత్నం వెనుక తర్వాత గణనీయమైన ఓట్లు సంపాదించడానికి, డిమాండ్ను వాడుకొని మంత్రి పదవిని సంపాదించడానికి ఇదే సామాజిక వర్గ బలం కారణం. ఎప్పటికప్పుడు నిచ్చెనగా వాడుకోవడమే తప్ప ఎక్కాక పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. గోదావరి జిల్లాలు మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లోనూ వీరు వెనుకబడి ఉన్నారు. అయితే మిగిలిన అగ్రవర్ణం మాదిరే అన్ని చోట్ల వీరిలోనే ధనిక పేదల తారతమ్యం ఉంది. ఆయా ప్రాంతంలో బలంగా ఉండే ఇతర సామాజిక వర్గంతో వైరం కూడా ఉంది. పేదరికానికి, వెనుకబాటు తరానికి రకరకాల కారణాలున్నా మొదటగా చాలా సులభంగా మైండ్కి ఎక్కేది కులం అనే కారణం. సెంటిమెంట్, ఎమోషన్ రెచ్చగొట్టడం చాలా ఈజీ. అందుకే రాజకీయ నాయకులు ఆ పనే చేశారు. వంగవీటి మోహనరంగారావు విజయవాడ రాజకీయాల్లో రౌడీయిజం నుంచి మంచి నాయకుడిగా ఎదిగాడు. ఆయన ప్రత్యర్థులు అధికార పార్టీలో బలంగా ఉండటం, తాను ఎమ్మెల్యేగా ఉన్నా ఎదుర్కోలేని శక్తి లేకపోవడంతో కొత్త ఆలోచన చేశారు. సామాజిక వర్గం ఆధారంగా బలం పెంచుకోవాలని ఎత్తుగడను ఫాలో అయ్యారు. కాపు, బలిజ, ఇతర తెగలన్నింటినీ కలిపి సభలు, సమావేశాలు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో ఆయన ఒక బలమైన నేతగా ఎదిగే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రత్యర్థులను మరింత రగిలిపోయేలా చేశాయి. రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగాక అంతం చేయడం కష్టమని అర్థమైన వాళ్లు మొగ్గలోనే తుంచాలని డిసైడ్ చేసుకుని ఆ పని పూర్తి చేసేశారు. ఈ పరిణామం ఆ సామాజిక వర్గంలో అలజడికి కారణమైంది. రంగా కాంగ్రెస్ లో ఉండటంతో ఈ పరిణామాలన్నీ ఆ వర్గాన్ని కాంగ్రెస్కే మరింత దగ్గర చేశాయి.
ఆ తరువాత పైకి కనపడకపోయినా ఆ వర్గం ఓట్లు పోగొట్టుకోకుండా ఉండటానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. స్టార్ గా ఎదిగిన చిరంజీవిని తమవాడిగా ఓన్ చేసుకుంది కాపు సామాజిక వర్గం. అందుకే చిరంజీవి పార్టీ పెడితే వారి సపోర్టు ఉంటుందని చాలా చర్చలు జరిగాయి. ఈ చర్చలకు సంధానకర్తగా దర్శకుడు దాసరి నారాయణరావే ఉన్నారు. ఇక్కడే వైఎస్ రాజశేఖర రెడ్డి తన చాతుర్యాన్ని ఉపయోగించారని అంటారు. చిరంజీవిని రాజకీయాల్లోకి రానివ్వకుండా దాసరిని మేనేజ్ చేశారనే ప్రచారం ఉంది. ఆ పని చేయించుకుని దాసరి 2004 ఎన్నికల్లో ప్రచారం చేసి తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా కేంద్ర మంత్రి అయ్యారు. ఈ తతంగం వెనుక కాపు సామాజిక వర్గం చిరంజీవి పార్టీ అనే లెక్కలున్నాయనే టాక్ బలంగా ఉంది. అందుకే తర్వాత కాలంలో చిరంజీవి పార్టీ పెట్టడాన్ని ఆపడానికి ప్రయత్నించడం, ప్రజారాజ్యం వచ్చాక వ్యతిరేకంగా ప్రచారం చేయడం దాసరి చేశారని, వారిద్దరి మధ్య విభేదాలకు ఇదే కారణమని చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నికలొచ్చేసరికి ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. కాపు నేతలందరూ ఆయనకు మద్దతిచ్చారు. ఆ సామాజిక వర్గ వ్యాపారవేత్తలు సైతం రంగంలోకి దిగారు. క్యాస్ట్ పాలరైజేషన్ జరిగింది. చివరకు వ్యూహ రచనలోనూ అభ్యర్థుల ఎంపికలోనూ చిరంజీవి ఫెయిల్ కావడంతో ఓట్లు ఎక్కువగా వచ్చినా 18 సీట్లకే పరిమితమయ్యారు. ఈ పరిణామాలన్నీ ఆ సామాజిక వర్గంలో రాజకీయ నేతలపై నమ్మకాన్ని తగ్గించేశాయి. మళ్లీ 2014 ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గం మద్దతు కోసం వైసీపీ, తెలుగుదేశం పోటీ పడ్డాయి. జగన్ కోస్తా జిల్లాల్లో కాపు నేతలకే ఎక్కువగా టికెట్లు ఇచ్చి వారి మద్దతుకు వ్యూహం పన్నారు. టీడీపీ సైతం అదే దారి పెట్టింది. చివరకు ఆ పోటీ క్లైమాక్స్ లో పవన్ ఎంట్రీతో రసకందాయంలో పడింది. అనుకూలంగా ఉన్న ఆ పరిస్థితిని మరింత కన్సాలిడేట్ చేసుకునేందుకు చంద్రబాబు కాపు రిజర్వేషన్లు ఇస్తామంటూ చేసిన వాగ్దానం ఇప్పుడు కాకర్ రేపుతోంది. ఎన్నికల కోసం బాబు విసిరిన అస్త్రం ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. నివురుగప్పని నిప్పును రాజేసినట్లు అయింది. ఆ నిప్పు దాదాపు రిటైర్మెంట్ ప్రకటించి రెస్ట్ తీసుకుంటోన్న ముద్రగడకు కొత్త కెరీర్ను ఇచ్చింది. ఆయనను ముందు పెట్టి ప్రతిపక్షం కథ నడపడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కథను ఎవరికి వారు హైజాక్ చేసే పనిలో పడ్డారు. తమ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా జరుగుతున్న ఈ జగన్నాటకాన్ని మౌనంగా వీక్షిస్తున్నారు ఆ వర్గం. రుణమాఫీ డబ్బులకే కాగితాలు, బాండ్లు చూపించిన చంద్రబాబు ఇక ఇతర వాగ్దానాలకు కూడా అలాంటి పనులే చేశారు. కుదిరితే సైలెంట్ గా ఉండటం, కుదరకపోతే ఓ ఫైలు పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. కాపు రిజర్వేషన్లో అంటూ ఆయన చేసిన వాగ్దానం ఆయన మర్చిపోవాలని చూసినా అధికారం త్రుటిలో తప్పిపోయి ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం తవ్వి తీసింది. గతంలోనూ కాపుల కోసం పోరు నడిపించిన ముద్రగడ మళ్లీ వెలుగులోకి వచ్చారు. సమావేశం పెట్టి కాపు రిజర్వేషన్లు చంద్రబాబు ఇస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. డెడ్లైన్ పెట్టి నిరాహార దీక్షకు దిగారు. దీనికోసం అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టారు. తునిలో పెద్ద సభ పెట్టారు. తెలుగుదేశం తప్ప అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ముద్రగడ ఆవేశపూరిత ప్రసంగం అయిపోగానే ఒక రైలును ఆందోళనకారులు తగలబెట్టారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. మన కాపు జనాభా 26-28% అయిన తర్వాత ఈ కాపు ఓటు బ్యాంక్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు, జిల్లాలు పర్యటించి కాపుల్ని బీసీలో కలుపుతాను, వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాను అని చెప్పి మన జాతి యొక్క ఓట్లు వేయించుకుని మనకి మోసం చేస్తా ఉన్నారు. వారు అధికారంలో వచ్చిన తర్వాత 6 నెలల్లో ఈ కార్యక్రమం చేస్తా అని చెప్పి 6 నెలల్లో సంవత్సరం 6 మాసాలు అయిపోయినా కూడా గతి లేకపోతే ఈ రోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఆయన కల్పించారు. ఇది అనుకోని ఘటన కాదని, ప్రీప్లాన్డ్ అని ప్రభుత్వం ఆరోపించింది. సిఐడి విచారణకు ఆదేశించింది.
కాపు నేతలపై కేసులు నమోదు చేసింది. జగనే ఈ కుట్ర చేశారంటూ మండిపడింది. ఒక ఫామ్ హౌస్ లో ఈ కుట్రకు పన్నాగం పన్నారని, దానికి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారంటూ కేసు బుక్ చేసింది. భూమనను విచారించారు. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. తుని ఘటన కేసులో కొందరిని అరెస్ట్ చేయడంతో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని రిలీజ్ చేయాలంటూ ముద్రగడ మళ్లీ దీక్షకు దిగారు. మేము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీనే అడుగుతున్నాం తప్ప కొత్తగా గొంతెమ్మ కోరికలంటూ ఏమీ లేవు. అధికారులకు వచ్చిన 6 నెలల్లో కాపులకి, బలిజీలకి, తెలగాలకి, వంటలకి బీసీ స్టేటస్ పునరుద్ధరిస్తాను, ఇస్తాను అని బలంగా బల్లగుద్ది చెప్పడం వల్ల మేమందరం కూడా రోడ్డు మీద రావటం జరిగింది. వారే కనుక ఆ హామీ ఇచ్చి ఉండకపోతే మేము ఎవరూ కూడా రోడ్డు మీద వచ్చి ఉండేవి కాదు. రోడ్డు మీద రావటం వల్ల వారికి విపరీతమైన కోపం వస్తూ ఉంది. ఎందుకు వస్తుందో తెలియట్లేదు. మాతో పాటు ఎన్నో వర్గాలని మోసం చేసి అబద్ధాలు చెప్పి వారిని కూడా రాబట్టుకోవడం. ఈసారి టీడీపీ నేతలు రివర్స్ దాడికి దిగారు. ముద్రగడ డమ్మీ అని, అంతా జగనే నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. పోటీగా కొందరు కాపు నేతలతో సమావేశాలు పెట్టారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, కాపు కార్పొరేషన్ కూడా పెట్టామని, కమిషన్ రిపోర్టు రాగానే రిజర్వేషన్లు ఇస్తామంటూ వారు వాదించారు. కడప నుంచి కూడా మాట్లాడారు. ఆయన ఇది సహకారం చేస్తా, నేను తప్పనిసరిగా ఏదైతే హామీ ఇచ్చానో హామీ చేస్తాను, అందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మరి ఈయన మాత్రం అర్థం అవ్వదు. దీనికి అర్థం చేసుకోవాలి. ఈయన కూడా కోరుతున్నాం మేము. ఎందుకంటే ఈ మంచి వాతావరణంలో ఈ రోజు రాష్ట్రం ఉంది, కొత్త రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది, అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మరి నెల నిరాదీక్షలు చేసి మరి ప్రజల్లో భయభ్రాంతులు చేయడం సరైన కాదు. కాపుల మీద ఉన్నటువంటి ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా మరి వాళ్ళకి అందరూ కూడా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా వెనబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆయనకి మమ్మల్ని నియమించినందుకు మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతలు. ముద్రగడ దీక్ష ఈసారి టెన్షన్ కు దారితీసింది. ఆయన ఇంట్లోనే దీక్షకు దిగిన ముద్రగడ అవసరమైతే సూసైడ్ చేసుకుంటాననడం మరింత ఉద్రిక్తతకు చోటిచ్చింది. పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత రగులుతూ ఉండడంతో బెయిల్ మీద అరెస్ట్ అయిన వారిని విడుదల చేశారు. ఈలోపు రాజకీయంగా కూడా కీలక పరిణామాలు జరిగాయి. ముద్రగడతో కీలకంగా సంప్రదింపులు జరిపిన వైసీపీ నేత జ్యోతుల నెహ్రూను, మరో నేతను అధికార పార్టీ లాగేసింది. కాస్త వైసీపీకి కాపు ఉద్యమంపై పట్టుదగ్గే పరిస్థితి వచ్చింది. తుని ఘటన వెనుక జగన్ ఉన్నారనే ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉండటంతో ముద్రగడ అన్ని పార్టీల నేతలను కలవడం మొదలుపెట్టారు. "2019 వరకు వేడి చల్లారకూడదు, ఆ మంటల్లోని ఎన్నికల చలి కాచుకోవాలి, అందుకే అది రగులుతూనే ఉండాలి, ప్రేమ కురిపించాలి కానీ మరి హత్తుకోకూడదు, లేదంటే ఇతర వర్గాలు దూరమైపోతాయి. హత్తుకునే పని ముద్రగడ చేస్తే ముద్రగడను హత్తుకునే పని చేయడంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. పార్టీలకు ఓట్లు, నేతలకు పదవులు వస్తాయేమో కానీ కాపులకు రిజర్వేషన్లు మాత్రం రావనేది కంటికి కనబడుతోన్న వాస్తవం. అయినా అవి వస్తాయంటూ, సాధించుకోవాలంటూ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. వెళ్లిన చోటల్లా బీసీ నేత అందరూ కొందరు ఆందోళనకు దిగుతున్నారు. వీరి వెనుక కూడా అధికార పార్టీ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాపు కార్పొరేషన్ కు 1000 కోట్లు ఇచ్చామంటూ చెప్పుకుంటున్నారు. అవేం చేశారో మాత్రం ఇప్పటికీ తెలియదు. చంద్రబాబు మాత్రం రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామంటూ దాన్ని పెట్టుబడిగా వాడుకుంటున్నారు తప్ప ఆచరణలో అడుగు కూడా ముందుకు వేయటం లేదు. పరిణామాలు మాత్రం చినరాజప్పకు డిప్యూటీ సీఎం హోదాను, కళా వెంకట్రావుకు పార్టీ అధ్యక్ష పదవిని తెచ్చిపెట్టాయి తప్ప కాపులకు రిజర్వేషన్లు మాత్రం రాలేదు. ప్రత్యేకంగా కాపుల్ని బీసీల్లో చేర్చడానికి ప్రత్యేకంగా కమిషన్ వేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏది చెప్పారో కమిషన్ వేయటం జరిగింది. అది టైం బౌండ్ కింద ఇవ్వటం జరిగింది. కమిషన్ తన పని తను స్టార్ట్ చేశారు. ఈ కమిషన్ తీసుకునే నిర్ణయాల్ని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని కోర్టులో చెక్ చేయకుండా, అక్కడ స్ట్రక్ డౌన్ చేయకుండా
సామాజిక వర్గ పరంగా ఏ విధంగా వెనుకబడి ఉన్నాము అనేటటువంటిది దానికి సమర్పించి స్ట్రాంగ్ పాయింట్స్ తీసుకురావడానికి మనం దోహదపడటానికి కృషి చేయాల్సినటువంటిది. రాజస్థాన్లో జాట్లు, గుజరాత్లో పటేళ్లు ఉద్ధృతంగా ఆందోళన చేశారు. ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేశాయి. అయినా కోర్టులు కొట్టేశాయి. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్కు రాజ్యాంగ సవరణ తెస్తే తప్ప కొత్త రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఈ విషయం తెలిసినా రాజకీయ పార్టీలు అది తప్ప మిగతా విషయాలు మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే అది ముట్టుకోవడం అంటే తేనెతుట్టును కదపడమేనని వారందరికీ తెలుసు. ఇలాంటి నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లు అనేది ఎండమావే. మళ్లీ 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు ఏదో నామకే వాస్తే చట్టం తెచ్చినా అది న్యాయపరమైన చిక్కుల్లో పడి ఆగిపోతుంది. బాబు మాత్రం తాను ఇచ్చానంటూ ఎన్నికల బరిలో చెప్పుకుంటారు. మరోవైపు జగన్ ఇదే అదనుగా దీన్ని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ ఎంటర్ అయిపోయింది. ముద్రగడ అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీనికి అందరి మద్దతు కూడగడతానంటున్నారు. దాసరి, చిరంజీవి లాంటి వాళ్లు ముద్రగడకు మద్దతుగా రంగంలోకి వచ్చి ఈ పరిణామాన్ని తమ ఇమేజ్ రీమేక్ ఓవర్ కు వాడుకునే పనిలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం మద్దతు బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం దీని జోలికి వెళ్లటం లేదు. తనకు కులం అంటగట్టొద్దని చెబుతున్నారు. దీనికి కారణం ఇతర వర్గాలు దూరం అవుతాయనే ఆందోళనే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాపు నేతలు ఎటు పవన్ కు మద్దతిస్తారని, ఎన్నికల సమయానికి రిజర్వేషన్లపై ఏదో ఒక విధాన ప్రకటన పవన్ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. గోల్ పోస్ట్ లేకుండాని గోల్ కొడతామంటూ ఫుట్బాల్ ఆడేస్తున్న మన రాజకీయ నేతలను చూసి ఏమనుకోవాలి? ఆచరణ సాధ్యం కాని రిజర్వేషన్ల పేరుతో ఓటు బ్యాంక్ వ్యూహాలు నడిపిస్తోన్న పార్టీలను చూసి ఏమనాలి? వెనుకబడిన వారికి ఆర్థిక సాయం ఖచ్చితంగా అందాలి. అందుకు చిత్తశుద్ధితో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యాన్ని, లేనప్పుడు ప్రేమను కురిపించే రాజకీయాలకు ప్రజలే చెక్ పెట్టాలి.